వరుస విజయాలతో టాలీవుడ్ లో అక్కినేని హీరోల టైం మళ్ళీ మొదలైపోయిందా? గత ఏడాది చైతన్య 100 కోట్లు కొడితే ఈ ఏడాది అఖిల్ విజయం సాధించి నాగార్జునకి ఫుల్ జోష్ ఇస్తున్నారా? భారీ అంచనాలతో వస్తున్న వృషకర్మ అలాగే నాగ్ 100వ సినిమా కూడా హిట్ కొట్టి 2026 ని ఫ్యాన్స్ కి మరిచిపోలేని తీపి జ్ఞాపకంగా మార్చనున్నారా? చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర అక్కినేని హీరోల సందడి కనిపిస్తోంది. గతేడాది తండేల్తో నాగ చైతన్య తొలిసారి 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది దానికి ఏమాత్రం తగ్గకుండా అఖిల్ కూడా లెనిన్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ఇద్దరు బ్రదర్స్ వరుసగా సాలిడ్ హిట్లు కొట్టడంతో అక్కినేని అభిమానుల ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోని కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న వృషకర్మ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్లకు పైగా జరిగిందని తెలిసి కాలర్ ఎగరేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. దీన్ని బట్టి చూస్తే సినిమా విడుదలకు ముందే వృషకర్మ హైప్ ఎలా ఉందో అర్థమవుతుంది. అక్టోబర్ లో సినిమా రానుంది. ఒకవైపు కుమారులిద్దరూ మంచి ఫామ్ లో ఉంటే కింగ్ నాగార్జున తన 100వ సినిమాతో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు కోసం కింగ్ ఫ్యాన్స్ అంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో నాగార్జున కూడా అద్దిరిపోయే హిట్ కొట్టి అక్కినేని సక్సెస్ కౌంట్ ను మరింతగా పెంచాలని అంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే నాగ చైతన్య అఖిల్ ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉండి అక్కినేని కాంపౌండ్ కు చాలా కాలం తర్వాత మంచి జోష్ తీసుకువచ్చారు. ఇప్పుడు రాబోతున్న వృషకర్మ అలాగే కింగ్ 100 కూడా ఇదే స్థాయిలో మ్యాజిక్ చేస్తే ఫ్యాన్స్ కు పండగే. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే మాత్రం 2026 అక్కినేని అభిమానులకు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న తొలి సినిమా జననాయకన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైందా? రజనీకాంత్ కూలీ సినిమా పేరిట ఉన్న ఫస్ట్ డే రికార్డ్ ని విజయ్ ఈసారి వన్ సైడ్ చేస్తారా? 6 నెలలుగా బాక్సుల్లోనే మగ్గిపోయిన జననాయకుడు 400 కోట్ల టార్గెట్ ని ఈజీగా దాటేస్తుందా? అసలు తమిళనాట డే 1 రికార్డుల చిట్టా ఏంటో చూద్దామా? జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జననాయకన్ సినిమా ముందు భారీ లక్ష్యాలున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్ కూలీ పేరు మీదే ఫస్ట్ డే రికార్డ్స్ ఉన్నాయి. 156 కోట్లతో టాప్ లో కూలీ ఉండగా విజయ్ లియో 148 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అలాగే గోడ్ సినిమా కూడా 126 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్డులను జననాయకన్ కొల్లగొడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ హిస్టరీలోనే మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాలు తక్కువే. అయినా కూడా జననాయకన్ ఓపెనింగ్ స్పీక్స్ లో ఉండేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సీఎం హోదాలో ఉన్న తమ హీరోను స్క్రీన్ పై చూసుకుని మురిసిపోవడానికి ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే కొన్ని కారణాలతో జననాయకన్ సినిమా గత 6 నెలలుగా బాక్సుల్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. దీనివల్ల ఈ సినిమాకు ముందుగా పెట్టిన బడ్జెట్ కు తోడు వడ్డీల భారం కూడా బానే పెరిగిపోయిందనే ప్రచారము జరుగుతుంది. అందుకే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనీసం 400 కోట్లు వసూలు చేసి లాభాలు తెచ్చి పెడితే కానీ విజయ్ రేంజ్ అనిపించుకోదు. మరి చూడాలిక ఏం జరగబోతోందో. టాలీవుడ్ అగ్ర నిర్మాతల చూపు ఇప్పుడు తెలంగాణ పల్లెటూరి కథల వైపు పడిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎక్కడో మట్టిలో మాణిక్యాల్లా దాగిన ఉన్న మన రూటెడ్ కథలకి పెద్ద బ్యానర్లు అండగా నిలబడుతున్నాయి. బలగం సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లో మరింత బలంగా ముందుకు వెళుతోంది. తాజాగా మరో రూటెడ్ సినిమా రాబోతోంది. 2 ఏళ్ల క్రితం దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన బలగం సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. అదే ఊపులో దర్శకుడు వేణు డైరెక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే మరో తెలంగాణ రూటెడ్ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దేవి చాలా మేకవర్ అయ్యారు. ఇది పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా. కేవలం దిల్ రాజు మాత్రమే కాకుండా బన్నీవాస్, సుకుమార్ రైటింగ్స్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఈ నేటివిటీ సినిమాల రేసులో దూసుకెళ్తున్నాయి. వీళ్ల కాంబినేషన్ లో ఇప్పుడు ఇడుపు కాగితం అనే అచ్చమైన తెలంగాణ సినిమా వస్తోంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. దొండపాటి వంశీరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కూడా ఈ రేస్ లోకి వచ్చేసింది. పళ్ళబురుసు అనే పక్కా రూటెడ్ తెలంగాణ సినిమాని ఈ బ్యానర్ లో తీసుకురాబోతున్నారు. సైలెంట్ గా షూట్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మొత్తానికిలా తెలంగాణ పల్లె కథలకి బడా నిర్మాతలు బాసటగా నిలవడం అద్భుతమైన పరిణామమే. టాలీవుడ్ లో రొమాన్స్ తో పాటు యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఓవైపు క్లాస్ గా ప్రేమ కథని చెబుతూనే మరోవైపు మాస్ యాక్షన్ తో కుర్ర హీరోలు థియేటర్లని షేక్ చేస్తున్నారా? వరుసగా ఈ జోనర్ లో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్లు సాధిస్తూ ఉండటంతో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఇదే ఫార్ములాని జపిస్తోందా? ఈ యాక్షన్ ట్రెండ్ పై మనము ఓ లుక్కేద్దాం పదండి.
ఈ మధ్య కాలంలో వచ్చిన యాక్షన్ లవ్ స్టోరీలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో అదరగొడుతూ సత్తా చాటుతున్నాయి. విభిన్నమైన కథతో వచ్చిన అడవిశేషు హీరోగా చేసిన డెకాయిడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని పర్వాలేదనిపించుకుంది. అదే ఊపులో థియేటర్లోకి వచ్చిన లెనిన్ సినిమా కూడా యాక్షన్తో పాటు ప్రేమను పంచుతూ చాలా బాగా ఆడుతోంది. ఇప్పటికే వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో రాబోయే ప్రాజెక్టుల మీద కూడా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా సరిగ్గా ఇదే యాక్షన్ లవ్ స్టోరీ జోనర్ లో రాబోతుంది. మంచి ఫీల్ గుడ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కూడా పక్కా యాక్షన్ లవ్ స్టోరీ నేపథ్యంతోనే వస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథగా ఈ సినిమాను దర్శకుడు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి మన హీరోలంతా కేవలం ప్యూర్ లవ్ స్టోరీస్ కంటే యాక్షన్ లవ్ స్టోరీస్ మీదే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. చాప కింద నీరు అంటాం కదా, ఇప్పుడు ఓ హీరోయిన్ ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో సౌండ్ లేకుండా సైలెంట్గా సంచలనాలు రేపుతున్న ఆ భామ ఎవరో కాదు, కయాదు లోహర్. స్లోగా కెరియర్ స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా అన్ని చోట్ల రఫ్ ఆడిస్తున్నారు. మరి కయాదు చేతిలో ఉన్న సినిమాలేంటో చూద్దామా? అందం ప్లస్ అభినయంతో ఆకట్టుకున్న కయాదు లోహర్ ప్రస్తుతం సౌత్ లో ట్రెండింగ్ బ్యూటీగా మారిపోయారు. మరీ ముఖ్యంగా తమిళనాట చక్రం తిప్పేస్తున్నారు. సూర్య 48 లో కయాదునే హీరోయిన్. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో పాటు అజిత్ హీరోగా అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించబోయే సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా ఎంపికయ్యారు. అజిత్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ మాత్రమే కాదు, మలయాళంలోనూ కయాదు పేరు బాగానే వినిపిస్తుంది. ఈ మధ్య టొవినో థామస్ తో పళ్ళీ చట్టాంబి సినిమా చేసిన ఈమె తాజాగా దుల్కర్ సల్మాన్ తో ఐయామ్ గేమ్ సినిమాలో నటిస్తున్నారు. ఇక మల్టీ టాలెంటెడ్ జీవి ప్రకాష్ నటిస్తున్న ఇమోర్టల్ సినిమాలోనూ కయాదు లోహర్ తన గ్లామర్ తో మాయ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో సరైన హిట్ లేకపోయినా ఇక్కడ కూడా కయాదు మ్యాజిక్ కనిపిస్తోంది. ది ప్యారడైస్ సినిమాలో నానితో జోడీ కట్టారు ఈ బ్యూటీ. ఇది హిట్ అయితే కయాదుకు తెలుగులో ఇమేజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. భాషతో పని లేకుండా దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీలను దంచి కొడుతున్నారు ఫంకీ బ్యూటీ. ఇదే జోరులో 2-3 హిట్లు పడితే కయాదు జోరు కంట్రోల్ చేయడం మిగిలిన భామలకు కష్టమే ఇక. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.